నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్ కు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సవాల్. వివేక హత్యపై సీబీఐ ఎంక్వైరీ కోరాలంటూ హితువు. గోదావరి వరదను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచన. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి, ప్రజలకు సూచించిన కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ సగిలి. సొంత బాబాయ్ కోసం ఢిల్లీలో ధర్నా చేయండి. జగన్ రాజకీయాలను ప్రశ్నించిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. మాజీ సీఎం జగన్ కు ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సవాల్ విసిరారు. జగన్ కు దమ్ముంటే వాళ్లు బాబాయ్ హత్యపై ఢిల్లీలో ధర్నా చేయాలని అన్నారు. ప్రజాస్వామ్యం కోరేవారే అయితే వివేక హత్యపై సీబీఐ ఎంక్వైరీ కోరాలన్నారు. ప్రజాస్వామ్యం గురించి వైసీపీ నేతలు మాట్లాడుతుంటే నవ్వొస్తోందని, అబద్దాలాడటం వైసీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు కావాలని కవ్వింపు చర్యలకు దిగుతున్నారని, టీడీపీ నేతలు సహనంతో ఉండాలని అన్నారు. మా రేషన్ కార్డు తీశారు, మా ఉద్యోగం తీసేశారు, నాకు ఉద్యోగం సస్పెండ్ చేశారు, లేదా మాకు ఇల్లు ఇవ్వలేదు, మా పొలం లాక్కున్నారు, ఇలా మమ్మల్ని కొట్టారు, లేదా మా బంధువుల్లో చంపారు, ఇవి తప్ప ఇంకోటి మనం వినలేకపోతున్నాం. అంత దారుణమైనటువంటి సంఘటనలు గత 5 సంవత్సరాలు జరిగాయి. గత 5 సంవత్సరాలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసి, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ వెళ్ళినటువంటి నాయకులు ఈరోజు సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యం బాగలేదని, ప్రజాస్వామ్యం ఇబ్బంది పడుతుందని మాట్లాడడం, గవర్నర్ దగ్గరికి వెళ్ళి లెటర్లు ఇవ్వడం, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలనడం చూసుకుంటే నవ్వు రావట్లే మీకు అందరికీ. నాకైతే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే దెయ్యాలొచ్చి వేదాలు చెప్తున్నట్టుంది. గులివెంద గింజ కింద నలుపు చూసుకోకుండా మాట్లాడుతున్నట్టుంది నాకు. అసలు దెబ్బలాట్లకి, బూతులకి, కొట్టుకోవడానికి అజ్జులే మీరు, దెబ్బలాడుకోవడానికి మొదటి అడుగేసిందే మీరు. గత 5 సంవత్సరాలుగా మంచోళ్ళు అన్నాళ్ళు మీరు ఎక్కడైనా ఉంచారా? జగన్మోహన్ రెడ్డి అసలు ఇతను ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం అవడం లేదు. కానీ మరి మీ బాబాయ్ చచ్చిపోయినప్పుడు ఎందుకు నువ్వు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇవ్వలేదు? రాష్ట్రపతి పరిపాలన పెట్టాలట. గత 5 సంవత్సరాలు ప్రతిరోజు రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సిన టైమేనే, మరి ఎందుకు ఆ రోజు అడగలేదు? ఆ రోజు నిజంగా బాబాయ్ చనిపోతే బాబాయిని గుండెపోటని చెప్పింది ఎవరు? మీరేగా ఫస్ట్. ఈ 2 అన్నదమ్ములే చంపేశారని ఆ 2 అక్క చెల్లెలు, సొంత అక్క చెల్లెలు ఇద్దరు, ఓ పక్క షర్మిల గారు, ఇంకో పక్క సునీత గారు, ఇద్దరును ఈ 2 అన్నదమ్ములే చంపేశారు అని డైరెక్ట్గా చెప్పిన రోజు మీకు మాటలు ఏమయ్యాయి? ఆ రోజు ఎందుకు సీబీఐ ఎంక్వైరీ పెట్టలేదు? నిజంగా ఢిల్లీ వెళ్ళి ఈరోజు మీరు ధర్నా చేయడం కాదు, ఢిల్లీ వెళ్ళి సీబీఐ ఎంక్వైరీ మీ చిన్నాన్ని ఎవరు చంపారో వెయ్యగలవా? నీకు ధైర్యం దమ్ముంటే సీబీఐ ఎంక్వైరీ కోరుకోగలవా? ఎవరు చంపారో అది చెయ్యలేవు, ఎందుకంటే మీ ఇంట్లోనే చంపారు. మీరేమో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ఈరోజంట ఎవరైనా కక్షపూరితంగా ఒకరికొకరు కొట్టుకుంటే అది మా మీద ఆపాదిస్తారు, కక్షపూరితంగా ఎవరెవరైనా చంపుకుంటే అది మా మీద ఆపాదిస్తారు. వెంటనే అబద్ధాలు ఆడడం మీకు వెన్నతో పెట్టిన విద్యలా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి అదే. మీ బాబాయిని చంపేసిన తర్వాత మీరే చంపేసి గుండెపోటన్న అంత పెద్ద అబద్ధం ఆడిన వాళ్ళు చిన్న చిన్న అబద్ధాలు ఆడరని మేమైతే అనుకోవడం లేదు. ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యం అని కానీ, మనుషులని కానీ, మానవత్వం అని కానీ మచ్చుకు కూడా ఎక్కడా కనిపించలేదు జగన్ రెడ్డి నీకు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారే 33 చనిపోయారు, సిగ్గనిపించట్లే మాట్లాడడానికి. 3 4 ఎక్కడో మీరే నరుక్కొని మీరే చంపేసుకొని 33 చనిపోయారు. 30,000 మంది ఆడపిల్లలు కనిపించకుండా పోతే ఆ రోజు ఏమైంది నీ మాటలు? గత 5 సంవత్సరాలుగా 30,000 మంది ఆడపిల్లలు మేం చెప్పలే, అది రిపోర్ట్లు చెప్తున్నాయి, గవర్నమెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఆ రోజు ఏమైంది? ఆ రోజు ఏ గవర్నర్ని కలిసావు? తాడేపల్లి కొంపలో పరదాలు వేసుకొని కూర్చున్నావు. ఇతనికి ఏంటంటే చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తే బయటకు వచ్చినట్టు ఈయనకి శవం కనిపిస్తే బయటకు వస్తాడు నవ్వడానికి. శవం కనిపించగానే శవం ఎక్కడ దొరుకుతుందా అని. అదేమి అలవాటో నాకు అర్థం కాలేదు. కొన్ని సినిమాల్లో నేను చూశాను, ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఈయన నవ్వుతూ ఉంటాడు ఎదురుగున్న ఆయన.
164 సీట్లు గెలిపించుకుంటే నువ్వు గెలిచిన 11. ఆ 11 మందిని వేసుకొని నువ్వేమైనా వస్తావా అంటే అసెంబ్లీకి రావు. 5 నిమిషాలు నీకు ఓపిక ఉండదు. వచ్చిన 5 నిమిషాల్లో వెంటనే తిరిగి వెళ్ళిపోతావు. ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా నీకు ఓపిక ఉండదు. నువ్వా ప్రజాస్వామ్యం గురించి, ప్రజల మంచుల గురించి, బాగోగుల గురించి మాట్లాడేది? ఎందుకంటే ఇలా ఎక్కువగా మాట్లాడి అసలు నీకు పరువు లేదు, అది వేరే విషయం. ఉన్న పరువుని ఏమాత్రమైనా అది తీసుకోవద్దు. ఎందుకంటే ప్రజలు నిన్ను చీకొట్టారు. నువ్వు వద్దు అనుకున్నారు, నీ పరిపాలన వద్దు అనుకున్నారు, అసలు నీ అజమాయిషి వద్దు అనుకున్నారు, నీ పరదాలు వద్దనుకున్నారు, నీ కక్షాదింపులు వద్దనుకున్నారు, నీ తాలూకా బిల్డప్లు వద్దనుకున్నారు, నీ తాలూకా వెకిల్ నవ్వులు వద్దనుకున్నారు. కాబట్టి అలా నువ్వు 5 సంవత్సరాలు రెస్ట్ తీసుకుంటే బెటరు. ఎందుకంటే ఇంకా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎవరికైనా చూపించండి రా పాపం అని అనుకుంటున్నారు. ఎందుకు ఆ లెవెల్కి తెచ్చుకుంటావు? కాబట్టి మేమైతే నీ గురించి అసలు మాట్లాడకూడదు అనుకున్నాం. ఎందుకంటే మాకు ఈ బూతులు మాట్లాడిన వాళ్ళు, ఇలా వెకిలుగా మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడడం సభ్యత కాదు అని మాకు తెలుసు. మాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు క్రమశిక్షణ, పట్టుదల, పని ఎలా చేయాలి, ఎలా మనం బిహేవ్ చేయాలి నేర్పించారు. నిజంగా మేము కక్షాదింపు చెయ్యాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క కంటి చూపు చాలు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక కాజ్వే ముంపు ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వరద బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులను అందించే చర్యలు చేపట్టామని అన్నారు. భద్రాచలంలో నీటి మట్టం పెరగడం వల్ల వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తహసీల్దార్ ఆర్డీఓ గారు ముందు కూడా ఒకసారి విజిట్ చేసేసి ఇక్కడ ప్రమాదం సిచ్యువేషన్స్ ఏముందో అనేది మాకు అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలందరికీ అందరికీ మేము చెప్పడం ఏంటంటే ఈరోజు మనకి వాటర్ లెవెల్ ఫస్ట్ వార్నింగ్ ధవళేశ్వరంలో ఆల్రెడీ రీచ్ అయిపోయింది. సెకండ్ వార్నింగ్ రావడానికి కూడా అవకాశం ఉంది. సో ప్రజలు ఎవరు కూడా మనకి బయటికి రావడం అనేది కొద్దిగా రెడ్యూస్ చేసేసి ఎక్కడికైనా మనకి నిత్యావసరాలు కావాలో అది కూడా ఆల్రెడీ మనం స్టాక్ చేయడం జరిగింది. 3 monthsకి కావాల్సిన మనం రైస్, తర్వాత ఆర్జీ దాల్ అండ్ ఆయిల్ కూడా మనం ముందుగానే స్టాక్ చేయడం జరిగింది. ఈ లెవెల్ మనకి ఇంకా ఒక 2-3 days మనం చూసుకుంటూ లెవెల్ తగ్గిపోయిన తర్వాతనే మనం ఫర్దర్గా మీరు బయటకు రావడం అనేది మేము కోరుకుంటున్నాము. సో ఈ టైంలో లోకల్గా ఉన్న ప్రజలందరూ, లీడర్స్ అందరూ కూడా ఇక్కడ సహాయం చేయడం అనేది జరుగుతుంది. సో రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, తర్వాత ఆల్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ సహకారం చేస్తున్నారు. సో ఇంకా వార్నింగ్ లెవెల్స్ మనకి ఇంకా భద్రాచలంలో సెకండ్ లెవెల్ వార్నింగ్స్ కూడా ఇప్పుడు అయింది కాబట్టి మనం ఫర్దర్గా ఇంకా కొంచెం జాగ్రత్త చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ అందరితో మేము కోరడం జరిగింది. ఫర్దర్గా మనకి నిత్యావసరాల కోసం, పాలు కోసం బయటకి రాకుండా ముందుగానే ఇప్పుడు ఆల్రెడీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా పాలు సరఫరా చేయడం అనేది పిల్లలకి, అక్కడ ఉన్న విమెన్కి కూడా సరఫరా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నంకి. సో అది కూడా వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్స్ అక్కడ చేయడం అనేది జరుగుతుంది ఫర్ ప్రెగ్నెంట్ విమెన్ అండ్ మదర్స్ ఆల్సో. ఎవరికైతే దగ్గర ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి సేఫ్ షెల్టర్స్కి అనేది వెళ్ళడం జరిగింది. లైఫ్ జాకెట్స్ ఇంకా అవసరం అనేది ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్స్ ద్వారా, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ ద్వారా, మనం ఫర్దర్గా ఉన్న బోట్స్మెన్ సొసైటీస్ ద్వారా మనం మొబిలైజ్ చేయడం అనేది చూస్తున్నాము. బట్ ఎక్కువ మనం లైఫ్ జాకెట్స్ ఇస్తే ప్రజలు కూడా బయటకు రావడానికి ఇష్టపడతారు. బయటకు రావడం అనేది కొంచెం ఇది ఉంది కాబట్టి మనం కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నాము మూమెంట్ని. బికాస్ మనకి వాటర్ లెవెల్స్ ఎంతవరకు రైజ్ అవుతుందనేది మనం కొంచెం చూసుకుంటూ నెక్స్ట్ 2 daysకి మనం ఫర్దర్గా మూమెంట్స్ స్టాప్ చేసి ఓన్లీ ఫర్ ఎసెన్షియల్ కమోడిటీస్, ఓన్లీ ఫర్ ఎసెన్షియల్ పర్పసెస్ మాత్రమే బోట్ ఆపరేట్ చేయాలనేది కూడా ఇక్కడ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ కంట్రోల్ రూమ్ నంబర్స్ అందరికీ అందుబాటులో ఉండి ఎనీ కంప్లైంట్స్ ఉంటే, ఎనీ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా డైరెక్ట్గా వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆర్ ఎనీ డిపార్ట్మెంట్స్కి రీచ్ అవ్వచ్చు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, అధికారుల వద్దకు వస్తున్న ప్రజల సమస్యలకు సంతృప్తి చెందేలా వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను కలెక్టర్ శివశంకర్ ఆదేశించారు. సోమవారం కడప కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్తో పాటు డీఆర్ఓ గంగాధర్ గౌడ్, డీఆర్డీఏ పీడీ ఆనంద నాయకులు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా పెడన ఎస్సీ కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహంపై దాడికి యత్నించిన కేసులో పోలీసుల తీరును ఖండిస్తూ కలెక్టరేట్ ముట్టడికి దళిత సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ముందుగా మచిలీపట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బందరు తాలూకా సీఐ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో దళిత సంఘాల సభ్యులు భారీగా హాజరయ్యారు. 24 గంటలు గడిచినా నిందితులను గుర్తించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని కోల్చడానికి ప్రయత్నించిన దొండగలు ఎమ్మట్లే అంబేద్కర్ విగ్రహాన్ని కోల్చడానికి ప్రయత్నించిన దొండగలు ఎమ్మట్లే అంబేద్కర్ విగ్రహాన్ని కోల్చడానికి ప్రయత్నించిన దొండగలు ఎమ్మట్లే వర్తిల్లాలే భారత రాజ్యాంగం వర్తిల్లాలే భారత రాజ్యాంగం వర్తిల్లాలే భారత నిర్మాత అంబేద్కర్ ఆశయాలు వర్తిల్లాలే అంబేద్కర్ ఆలోచన విధానం శిక్షించాలి 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 శిక్షించాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని కాకినాడ జిల్లా కలెక్టర్, కాకినాడ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ షాన్మోహన్ సగిలి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కాకినాడ నగరంలోని స్వచ్ఛత వారోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ నుండి ఐడియల్ కళాశాల వరకు గల సామర్లకోట రోడ్లో ఉన్న ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ వారోత్సవాల్లో భాగంగా రోజుకు ఒక ప్రాంతంలో వివిధ రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని, ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు. అనంతరం డివైడర్పై ఉన్న పిచ్చి మొక్కలను కలెక్టర్ తొలగించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ జె వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ పృథ్వీచరణ్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉన్న సమయంలో కొంత ఎంటైర్ ప్రజానికానికి ఒక మేల్కొల్పు లాగా, అంటే మళ్ళీ స్వచ్ఛ భారత్ తర్వాత అలాగా క్లీన్ కాకుండా అనే ఉద్దేశంతో రకరకాల వేస్టేషన్, అంటే నిన్నంతా మనం జనరల్గా రోడ్స్ మీద ఉన్న గార్బేషన్ తర్వాత మనం రోజు చూస్తూ ఉంటాం, అయినా మనం పట్టించుకోవడం వెళ్ళిపోతున్నాం. అలాంటి ఒకసారి అందరికీ ఒకసారి మళ్ళీ ఇది ఒకటి ఉంది మన లైఫ్లో ఒక భాగం, క్లెన్లీనెస్ శుభ్రత పరిశుభ్రత మన లైఫ్లో ఒక భాగం ఇది గుర్తు చేయడానికి ఒక 4 రోజుల పాటు ప్రతి నెల ఒకసారి పొద్దునే అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ పార్టీ తర్వాత వీటితో సంబంధం లేకుండా మొత్తం ఎంటైర్ కమ్యూనిటీస్, ఆల్ ఎన్జిఓస్, తర్వాత స్టూడెంట్స్ అలాంగ్ విత్ గవర్నమెంట్ స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి ఒక్కరికి పరిశుభ్రత గురించి కొంత అవగాహన కల్పిస్తూ పనిలో పని ఏ కార్యక్రమం చేసిన మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రతి పంచాయతీలు, ప్రతి నగర పంచాయతీలో, తర్వాత మున్సిపాలిటీలు, రైట్ ఫ్రమ్ గార్బేజ్ నుంచి కన్స్ట్రక్షన్ వేస్ట్, తర్వాత ఈ వాటర్ సోర్సెస్ అంటే మనకి ఓవైసెస్ ట్యాంకులు, తర్వాత వాటి చుట్టూ ఏదైనా అపరిశుభ్రంగా ఉన్న దాన్ని క్లీన్ చేసుకోవడం, ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫీసెస్లో ఎక్కడన్నా ప్లాంటేషన్ చేసుకోవడం, ప్లాంటేషన్స్ చేసుకోవడం. సో రకరకాల యాక్టివిటీస్ వాళ్ళు పార్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో అందరూ భాగస్వాములు అవుతారని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ మీకు తోచినంత, మీకు వీలైనంత మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే దట్స్ అంటే అదే మేము కోరుకునేది కూడా. సో దీనికి అందరి సహకారం ఉంటుందని కోరుకుంటూ అండ్ ఈ కార్యక్రమాన్ని నిన్న స్టార్ట్ చేయడం నిన్న అద్భుతంగా జరిగింది. అన్ఫార్చునేట్లీ ఐ కుడ్ నాట్ పార్టిసిపేట్, బట్ ఇది కంటిన్యూస్గా జరిగే ప్రోగ్రామ్ వీల్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ ఇట్. దీన్ని ఇంత నీట్గా ఆర్గనైజ్ చేసిన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి, అడిషనల్ కమిషనర్ గారికి అండ్ ఆల్ అదర్ ఆఫీసర్స్ ఆర్ ఇన్వాల్వ్. అండ్ ఇవాళ పార్టిసిపేట్ చేసిన నాయకులకి టీడీపీ వైపు నుంచి, జనసేన వైపు నుంచి చాలా నాయకులు కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఐ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ప్లీజ్ టేక్ యాన్ యాక్టివ్ పార్ట్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.